ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? కొంతమంది ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని ఎందుకన్నారు? ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి వాళ్ళ మీద? ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కొన్ని రోజులుగా ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. మొత్తం 58 మంది టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. 58 మందిలో ఇప్పటికే 40 మందిని పిలిచి మాట్లాడారు. వీరిలో ఇంకా దారిలోకి రావాల్సిన వారు ఉన్నారని తనకు అందిన రిపోర్ట్స్ను బట్టి చంద్రబాబు భావిస్తున్నారు. ఇసుక, లిక్కర్, రియల్ ఎస్టేట్ ఇలా ఒక్కో మాఫియాలో ఒక్కొక్కరు ఇరుక్కున్నట్టు తనకు నివేదికలు అందాయని ఎమ్మెల్యేలకు చంద్రబాబు ముక్కుసూటిగా చెప్పారని తెలుస్తోంది. ఏ పనికి ఎంత లంచం, ఎంత తీసుకుంటున్నారు, ఇలా అన్ని కోణాల్లో డీటెయిల్డ్ రిపోర్ట్లు తన వద్ద ఉన్నాయని సీరియస్గా అన్నారట. ఈ నివేదికలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే పనితీరుపై సీఎం చంద్రబాబు అసహనంతో ఉన్నారు. చాలాసార్లు టీడీపీ క్రమశిక్షణ కమిటీ పిలిచి మాట్లాడినా ఆయన వ్యవహార శైలి మారడం లేదని చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్రలో మరో 2 ఎమ్మెల్యేలపై ఇదే తరహాలో చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట. ఇప్పటికే చెప్పి చూశారు, కానీ పరిస్థితి చెయ్యి దాటిందని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మరో ఎమ్మెల్యే పనితీరుపై సీఎం కోపంగా ఉన్నారట. అలాగే రాయలసీమ ప్రాంతంలో మరో 2 ఎమ్మెల్యేలపై ఏమాత్రం సంతోషంగా లేరని తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్న చంద్రబాబు వీరి స్థానంలో కొత్త ఇన్ఛార్జీలను నియమించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జీలు వచ్చాక ఆటోమేటిక్గా ఎమ్మెల్యేల పవర్ కట్ అవుతుంది. అధికారుల నుంచి సహాయ నిరాకరణ తప్పదు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా దారిలోకి వస్తారని చంద్రబాబు ఆలోచనగా పార్టీలో డిస్కషన్ జరుగుతోంది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పడం సాధారణ అంశం కాదు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏడాదిలోనే కొంతమంది ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు వస్తోందనే విషయాన్ని చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు చాలా సమయం ఇచ్చారు. కానీ కొందరు డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరించడం చంద్రబాబు కోపానికి కారణమవుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. అటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.